కరెక్ట్‌గా సంక్రాంతి అంతా ముగిసిపోయింది. అంతా తెలుగు వాళ్ళందరూ ప్రశాంతంగా ఎవరిళ్ళకి వాళ్ళు వస్తున్నారు. కట్ చేస్తే ఒక బాలీవుడ్ అగ్ర నటుడికి స్టాబింగ్. దాదాపు 6 చాట్ల పొడిచారు. హగంతకులెవరు? ఎక్కడి నుంచి వాళ్ళొచ్చారు? ఎందుకు పొడిచారు? సైఫ్ అలీ ఖాన్ లాంటి టాప్ ఆర్టిస్ట్‌కి ఇలాంటి పరిస్థితా? ఎందుకు ఇలా జరిగింది? ఇంట్లో వాళ్ళే ఎవరన్నా చేశారా? ఎందుకంటే ఆయనున్న అపార్ట్మెంట్ చాలా పెద్దది. చాలా సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా హై సెక్యూరిటీ సిస్టమ్ ఉంటది. చాలా హై జోన్‌లో ఉంటది. అలాంటి దగ్గర నుంచి ఎవరు ఎలా ఎళ్లారు? ఆయన రూమ్‌లోకి ఎలా ఎళ్లారు? అన్ని సార్లు 6 సార్లు పొడిచే అంత టైం ఎక్కడ దొరికింది? చిన్న పిల్లల రూమ్‌లో ఉన్నాడంట సైఫ్ అలీ ఖాన్. అలాంటి టైంలో ఎవరు పొడిచారనేది అంటే మామూలుగా పోలీసుల కథనం ప్రకారం అయితే కొన్ని ఫింగర్ ప్రింట్స్ అయితే దొరికాయి. అవి వీళ్ళందరూ అనుకోవటం ఏంటంటే అక్కడ లోపల్లో అపార్ట్మెంట్ లోపల పనిచేసే వాళ్ళే, ఆ సెక్యూరిటీ సిస్టమ్ లోపల ఉన్న వాళ్ళే దీనికి చేయటానికి చాలా అవకాశం ఉండింది. అదర్‌వైజ్ చాలా కష్టం అని చెప్తున్నారు. అది ఎవరు ఏంటి అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ఎలా ఉన్నాడు? ఫస్ట్ కరీనా కపూర్ ఫోన్ చేసిన వ్యక్తి వచ్చారు. అక్కడికొచ్చి మొత్తం బాగోగులు చూసి ఇమ్మీడియేట్‌గా లీలావతి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బాంబేలో చాలా ఫేమస్. మొత్తానికి ఆపరేషన్ అయితే సవ్యంగా జరిగింది. ఆయన చాలా స్పీడ్‌గా కోరుకుంటున్నారు. నిజం ఎంత, అబద్ధం ఎంత కూడా ఎవరికీ తెలీదు. మళ్ళీ బులెటిన్ విడుదలైన దాకా కూడా ఎవరు ఏం చెప్పలేం. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లల.